రామ మందిర నిర్మాణం బీజేపీ హిందూ రాజకీయం చేస్తుంది అని చెప్పేసి హిందువుల ఓట్ల బ్యాంక్ కోసమే రామ మందిర నిర్మాణం అని చెప్పేసి వార్తలు వస్తున్నాయండి. నిజమే అంటారా? 140 కోట్ల హిందువులు అంటున్నా నేను. మా ప్రధానమంత్రి చెప్పింది కూడా అదే. 140 కోట్ల హిందువులు అన్నాక ఇంకా నీకు ఇంకెవరు వేరే వాళ్ళు ఎవరున్నారు? ఇంకా కాన్సెప్ట్ అర్థం కాదు. సంకుచిత రాజకీయాలు, ఓటు బ్యాంక్ రాజకీయాలు. ప్రధానమంత్రి మొన్న అయోధ్యలో 140 కోట్ల భారతీయుల అనేటువంటి పదం ఉపయోగించినప్పుడే అర్థమైపోతుంది. 140 కోట్ల భారతీయులు అంటే 140 కోట్ల హిందువులు, 140 కోట్ల అందరూ అని. హిందూ అన్న పదాన్ని సుప్రీంకోర్టు కూడా ఇదే పరిభాషలో చెప్పింది. దిస్ ఇస్ ద లాంగ్వేజ్. సుప్రీంకోర్టు యూజ్ చేసింది కూడా ఒక జియోగ్రఫికల్ ల్యాండ్లో ఉన్నటువంటి వ్యక్తులను అమెరికన్స్ అన్నట్టుగానే అట్లాగా ఉంటుంది. కాబట్టి అందరూ రాముని పూజిస్తారంటే శివుని పూజించే వాళ్ళు కూడా ఉన్నారు. శివుని పూజించే వాళ్ళు రాముని పూజిస్తారంటే పూజించకపోవచ్చు కాక. అంత మాత్రాన రాముడు ఈ దేశాన్ని పరిపాలించిన ఒక వ్యక్తిగా, ఈ దేశాన్ని సంస్కరణ బాటలు నడిపించినటువంటి మహాపురుషుడిగా గౌరవించేటువంటి దేశం ఇది. దాన్ని అర్థం చేసుకోకుండా అది హిందువుల కోసమే అనేటువంటి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలో అదొక పిచ్చి మాటలు మాట్లాడడం అనేది నేను పిచ్చిగా చూస్తా. 140 కోట్ల భారతీయులు అన్నప్పుడు భారతదేశంలో వాళ్ళందరూ కూడా హిందువులే. అది ఆర్ఎస్ కూడా ఈ మాట చెప్పింది. మోహన్ జీ భగవతి గారు ఈ మాట చెప్పారు. కాబట్టి దీన్ని పరిభాషను భౌగోళిక పరిభాషలో తీసుకోకుండా విశ్వాస పరిభాషలో తీసుకునేటువంటి సంకుచిత రాజకీయాలు, సమాజాన్ని విడగొట్టే సంకుచిత రాజకీయాలు ఆ పార్టీలు ఉన్నాయి. సమాజాన్ని కలిపే రాజకీయాల్లో, సమాజాన్ని కలిపే ప్రయత్నంలో మేము ఉన్నాము. ప్రజలు గమనిస్తున్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్ర 2.0 అంట, ఎట్లా చూస్తారండి? ఇప్పుడు మా అంతకుముందు భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి ఢిల్లీ దాకా చేస్తే తెలంగాణ రాష్ట్రంలో ఒకటి గెలిచింది, అన్ని రాష్ట్రాలు పీకింది. ఇప్పుడు న్యాయయాత్ర చేస్తే మణిపూర్ నుంచి వస్తున్న న్యాయయాత్ర. బెంగాల్లో సీట్ లేదు, బీహార్లో ఒక సీట్ లేదు, బెంగాల్ 2 కూడా ఇయ్యనంటుండదు, ఇయ్యను పో అంటున్నారు, తిడుతున్నారు. కాబట్టి నువ్వు చేసే న్యాయయాత్ర, జోడో యాత్ర మేము భారతదేశాన్ని కలపాలనుకునేలో జోడో అంటే కాన్సెప్ట్లో మేము తేడా, అది ఇష్యూ అది కానే కాదు. నువ్వు చేస్తున్న జోడోలో తోడో ఎక్కడుంది? తోడోనే ఉంది కదా. ముస్లింలకు మద్దతుగా సపోర్ట్ చేస్తావు, బంగ్లాదేశీ పౌరులకు మద్దతుగా అస్సాంలో మాట్లాడతావు. మణిపూర్లో ఉన్నటువంటి కుకీ ట్రైబ్స్ ఎవరైతే బర్మా నుంచి వచ్చినటువంటి చైనా యొక్క దీంట్లో ఏజెంట్లుగా పనిచేస్తున్న కొంతమంది క్రిస్టియన్ మిషనరీ శక్తులతో మద్దతు ఇచ్చినావు అక్కడ పోయి మణిపూర్లో. అక్కడ స్టార్ట్ చేయబోతుండే, ఇంపాల్ ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాడు. కాబట్టి నువ్వు జోడో అనేది అనుకుంటా, నువ్వు తోడో చేసుకుంటే జోడో మాట్లాడితే ప్రజలు నమ్ముతారా? ఇవాళ తోడో యాత్ర అని అనుకుంటా. భారత్ తోడో కోసం యాత్ర చేస్తున్నారు రాహుల్ గాంధీ అనుకుంటా. భారత్ జోడో కాదు అది. తెలంగాణ నుంచి ఖమ్మం జిల్లా నుంచి సోనియా గాంధీ గారు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తారనే వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ అధినేత్రి ఎట్లా చూస్తారండి? ఇందిరాగాంధీ కూడా మెదక్ చేసింది. మెదక్ ఏముందో మనకు తెలుసు, గజ్వేల్ ఎట్లుంటుందో మనకు తెలుసు, లేదా నారాయణఖేడ్ మెదక్ పార్లమెంట్ నారాయణఖేడ్ ఉంటుందో మనకు తెలుసు. ఇందిరాగాంధీ 80లో అప్పుడు బ్రహ్మాండమైనటువంటి ఒక బలమైనటువంటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ. అప్పుడు ప్రధానమంత్రి కూడా అయింది. ఆ మెదక్లకు ఏం కాలే. సోనియా గాంధీ ఖమ్మంలో పోటీ చేస్తుంది, ఈడ పోటీ చేస్తుంది. ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు. సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ వాళ్ళ పార్టీకి ఈ దేశంలో ఇంకా చివరి రోజులు దగ్గరకు వచ్చి లెక్క పెడుతున్నారు. కాబట్టి మేము వ్యక్తిగతంగా మేము ఎవరిని మాట్లాడటం లేదు. వాళ్ళు ఎవరైనా ఎక్కడైనా పోటీ చేసుకోవచ్చు, పోటీ చేయొచ్చు కూడా. వాళ్ళకి ఆ హక్కు ఉంది. పోటీ చేయడానికి భారత రాజ్యాంగం కల్పించిన హక్కు. కాబట్టి దాన్ని మేమే గుంజుకోవాలని చెప్పట్లేదు. సోనియా గాంధీ గారు ఖమ్మంలో పోటీ చేస్తే చేసుకోనియండి, ప్రజలు తీర్పిస్తారు. అంటే 2 రాష్ట్రాలలో 42 సీట్లు వస్తే సంకీర్ణ ప్రభుత్వంలో మనమే కింగ్ అవుతామని చెప్పేసి అదో వ్యూహం అన్నట్టే మన వార్తలు వస్తున్నాయి. సంకీర్ణ ఇప్పుడు 52 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు ఈ తోడో యాత్రతోటి ఆయన పోతాయి. ఇప్పుడు మీకు కనపడుతుంది కదా, బీహార్లో 0, ఉత్తరప్రదేశ్లో 0. వాళ్ళు ఇంకా ఒక అడుగు ముందుకేసి ఎట్లా చేస్తున్నారంటే, బెంగాల్లో మాకు 2 సీట్లు వచ్చినాయి కాబట్టి మాకు 6 కావాలని అధీర్ రంజన్ చౌదరి స్టేట్మెంట్ ఇచ్చాడు ఈ రోజున. ఏమంటే బెంగాల్లో పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత ఇంకా అధోగతికి పోయింది కాంగ్రెస్ పార్టీ. 0 ఎమ్మెల్యేలు వచ్చినాయి, ఆడ ఒక ఎంపీ కూడా రాలే. అందుకోసం 0 ఎమ్మెల్యేలు ఉన్న బెంగాలు, 0 ఎమ్మెల్యేలు ఉన్న బీహారు. ఏం జరగబోతుంది? ఉత్తరప్రదేశ్ పార్లమెంట్ ఎన్నికలలో రాయబరేలీ నియోజకవర్గం నుంచి సోనియా గాంధీ గెలిచింది. కానీ అదే శాసనసభకు వచ్చేసరికి రాయబరేలీలో ఒక ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలే. కాబట్టి మారుతున్నటువంటి రాజకీయ పరిస్థితులలో వాళ్ళ పార్టీ రోజు రోజుకు దిగజారిపోతున్న పరిస్థితులలో ఇంకా వాళ్ళకు బలమైన ప్రతిపక్షంగా ఉంటామంటే తోక పార్టీగా, బీహార్లో తోక పార్టీ 20 సీట్ల తోక పార్టీ, బెంగాల్లో 0 తోక పార్టీ కూడా లేదు. అట్లా తమిళనాడులో ఒక తోక పార్టీ. అట్లా కాంగ్రెస్ పార్టీ కూడా దేశ రాజకీయాలలో ఒక తోక పార్టీకి ఉండబోతుందా లేదా? సంకీర్ణ రాజకీయాలను ప్రజలు ఆహ్వానిస్తారా లేదా? ఇది కూడా ప్రజలు చూస్తారు. సంకీర్ణ రాజకీయాలు విఫల ప్రయోగాలు అనేటువంటి గతంలో అర్థమైపోయినాయి. ఆ సంకీర్ణ రాజకీయాల్లో బలమైనటువంటి రాజకీయ పార్టీ నాయకత్వం వహిస్తే తప్ప సంకీర్ణ రాజకీయాలు విఫలమైనటువంటి ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజుల్లో భారత రాజకీయాల్లో అవకాశం లేదని మా అభిప్రాయం. అంటే మీరు కూడా దక్షిణాది రాష్ట్రాల్లో బలంగా ఉండడానికి మోడీ రామేశ్వరం నుంచి పోటీ చేస్తారనే వార్తలు వస్తున్నాయి, నిజమే అంటారా? ఇప్పటివరకైతే మాకు సమాచారం లేదు.
రామేశ్వరం అనేటువంటిది ఒక నియోజకవర్గం కాదు, నాగర్సోయిలు అక్కడెక్కడ అంటున్నారు కానీ అది పేపర్లు వచ్చిన వార్తలే. పార్టీగా మాకు సమాచారం లేదు, వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడదాం. సో మేము మిమ్మల్ని ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నాము. బీజేపీలో మీరు లాయల్టీ గల లీడరు, సీనియర్ నాయకుడు కాబట్టి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న వార్తలు వస్తున్నాయి. ప్రకాష్ గారిని ఎమ్మెల్సీగా చూడొచ్చు అంటారా? అది నిర్ణయించేది ప్రజలు. అక్కడ గ్రాడ్యుయేట్స్. నేను అనుకుంటుందంటే నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రుల నియోజకవర్గం యొక్క ఎమ్మెల్సీ ఖాళీ అయింది. దానికి బై ఎలక్షన్ జరగబోతున్నాయి. పార్టీ నేను అడిగాను, పార్టీ నిర్ణయిస్తే, పార్టీ నన్ను అభ్యర్థిగా నిర్ణయిస్తే తప్పకుండా పోటీ చేస్తా. ప్రజల అవకాశం ఇస్తే తప్పకుండా మండలిలో ఉంటా, ప్రజాగళాన్ని వినిపిస్తా. థ్యాంక్ యూ.